వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఇండియా మొత్తం మన వైపు చూసేలా పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తున్నారు. హాలీవుడ్ యాక్టర్లు కూడా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్లు చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతున్నారు. ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇలా వరుసగా బిగ్గెస్ట్ ప్రాజెక్టులతో సినిమాలు రెడీ అవుతున్నాయి టాలీవుడ్ లో. అయితే ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయన్నది మాత్రం బిగ్ క్వశ్చన్. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరూ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ దగ్గర నుంచి విజయ్ దేవరకొండ వరకు అందరూ భారీ సినిమాలు చేస్తున్న వాళ్ళే. అయితే ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయన్న విషయంపై మాత్రం ఇంకా కన్ఫ్యూజనే. భారీ స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్, భారీ ఎలివేషన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాల ప్రొడక్షన్ స్ట్రాటజీ, రిలీజ్ ప్లాన్ ఏంటన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ కి క్యార్ ఆఫ్ అడ్రస్ అయింది. దాంతో ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడు సినిమాలు రిలీజ్ అవుతాయా అని వెయిట్ చేస్తున్నారు. ఆడియన్స్ ఎదురు చూడడమేమో కానీ ఈ పెద్ద సినిమాలు థియేటర్ కొచ్చే లాస్ట్ మినిట్ వరకు డౌటే అన్నట్టుంది. ప్రభాస్ ప్రస్తుతం 4-5 సినిమాలు కమిట్ అయి ఉన్నారు. వాటిలో రాజా సాబ్, ఫౌజీ ఈ 2 సినిమాలు ప్యారలర్ గా షూట్ చేస్తున్నారు. అయితే వీటిలో ఏ సినిమా రిలీజ్ పై కూడా క్లారిటీ లేదు. రాజా సాబ్ ఈ సంవత్సరం ఏప్రిల్లోనే రిలీజ్ కావాల్సి ఉన్నా పోస్ట్ పోన్ అయింది. అయితే మళ్ళీ ఎప్పుడు థియేటర్స్ వస్తుందన్నది మాత్రం పెద్ద క్వశ్చనే. సలార్ 2, కల్కి 2 సినిమాలు నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకెళ్లబోతున్నాయి. కాబట్టి అసలు ఈ సినిమా రిలీజ్ ఊసు మాట్లాడడం టైం వేస్ట్ అంటున్నారు జనాలు. మరో సినిమా స్పిరిట్ అయితే లాస్ట్ ఇయర్ మొదలవ్వాల్సింది. కానీ ఈ సంవత్సరం గడుస్తున్నా ఇంకా సినిమా సెట్స్ మీదకే వెళ్లలేదు. దాంతో ఈ సినిమా సెట్స్ మీదకెళ్లేదెప్పుడు, రిలీజ్ అయ్యేదెప్పుడు అంటున్నారు జనాలు. ఇక ప్రభాస్ చేస్తున్న మరో సినిమా ఫౌజీ. హను రాఘోపుడి, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఇప్పటికే 70% అయిపోయిందని తెలుస్తోంది. అయితే రిలీజ్ డేట్ మీద మాత్రం క్లారిటీ లేదు. అసలు రిలీజ్ అయ్యేది ఈ సంవత్సరమా లేక నెక్స్ట్ ఇయర్ అన్న హింట్ కూడా లేదు. టాలీవుడ్ హీరోలు చేస్తున్న సినిమాల్లో అసలు ఎప్పుడు ఎక్కడ ఎలా అంటూ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న సినిమా రాజమౌళిది. ఎప్పుడూ సీక్రసీ మెయింటైన్ చేసే రాజమౌళి అసలు తన సినిమా రిలీజ్ ఎప్పుడన్నది హింట్ కూడా ఇవ్వటం లేదు. రాజమౌళి సినిమా అంటే మినిమం 3 సంవత్సరాలు ఉండాల్సిందే. బాహుబలి 5 ఏళ్లు, RRR 4 ఏళ్లకి రిలీజ్ చేశారు. ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న రాజమౌళి సినిమాని 3 ఏళ్లకైనా రిలీజ్ చేస్తారా అంటూ టాక్ నడుస్తుంది. ఎందుకంటే రాజమౌళి సినిమాలంటే పోస్ట్ పోన్ అవ్వడం, 3 ఏళ్లు టైం పట్టడం అనేవి చాలా కామన్. అయితే ఈసారి జస్ట్ ఫర్ ఏ చేంజ్ 2 ఏళ్లకే రిలీజ్ చేస్తానని అప్పట్లో అన్నారు. అయితే రాజమౌళిని నమ్మడానికి లేదు. మహేష్ బాబుతో అడ్వెంచర్ యాక్షన్ మూవీ చేయాలంటే గ్యారంటీగా టైం పడుతుందంటున్నారు జనాలు. అయితే అసలు ఈ సినిమాకి ఎన్నేళ్లు టైం పడుతుందని కానీ, ఎప్పుడు రిలీజ్ చేద్దామనుకుంటున్నట్లు కానీ ఒక్క మాట కూడా రివీల్ చేయడం లేదు రాజమౌళి, మహేష్. ప్రస్తుతం అందరి చూపు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మీదే. అనౌన్స్మెంట్ వీడియోకి అందరూ ఆశ్చర్యపోయే రేంజ్ లో శాంపిల్ చూపించిన ఈ ఇద్దరు అసలు సినిమా రిలీజ్ చేస్తే ఏ రేంజ్ బ్లాస్ట్ అవుతుందోనని అంచనాలు పెరిగిపోతున్నాయి. 600 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మాసివ్ సైన్స్ ఫిక్షన్ మూవీ రిలీజ్ పై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఇంట్రెస్టింగ్ మూవీ కోసం పాన్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తుందనటంలో ఏమాత్రం డౌట్ లేదు. పుష్ప 2తో 1870 కోట్ల కలెక్షన్లు కురిపించి బాక్సాఫీస్ బద్దలు కొట్టిన అల్లు అర్జున్ తన అప్కమింగ్ సినిమాలన్నీ అదే స్కేల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే అట్లీ సినిమాని మాసివ్ గా చేస్తున్న బన్నీ ఈ సినిమాతో పార్లర్ గా చేయబోతున్న త్రివిక్రమ్ సినిమాని కూడా అలాగే ప్లాన్ చేసుకున్నారు. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న సినిమా స్టార్ట్ అయ్యేది ఈ సంవత్సరమే అయినా రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం పెద్ద క్వశ్చనే. ప్రస్తుతం హీరోలు చేస్తున్నవి భారీ సినిమాలు కాబట్టి రిలీజ్ డేట్స్ అటు ఇటు అవుతున్నాయి. అయితే ఒకరిద్దరు కాదు, ఈ మధ్య అందరు హీరోల పరిస్థితి అలాగే తయారైంది. అసలు సినిమాల రిలీజ్ డేట్స్ ఎప్పుడన్నది బిగ్ క్వశ్చన్ గా మారిపోయింది.
రిలీజ్ డేట్లు మారిపోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలు రిలీజ్ డేట్స్ అన్నీ మారిపోతున్నాయి. ఇలా వరుసగా డేట్లు మారిపోతుండటంతో అసలు సినిమాలు ఆ డేట్లకైనా వస్తాయా అన్న డౌట్స్ వస్తున్నాయి అందరిలో. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పరిస్థితి ఇలాగే ఉంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలో మొన్నటి వరకు ఉన్న ఎన్టీఆర్ సినిమా ఇప్పుడు సడన్ గా జూన్ కి పోస్ట్ పోన్ అయింది. అప్పుడైనా రిలీజ్ అవుతుందా అంటే 100% చెప్పలేం. ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న మరో సినిమా వార్ 2. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో యష్ రాజు స్పై యూనివర్స్ నుంచి తెరకెక్కుతున్న సినిమా వార్ 2. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు 14న రిలీజ్ అవుతున్నట్లు డేట్ గతంలోనే ఇచ్చింది టీమ్. రిలీజ్ కి ఇంకా 3 నెలలు టైం ఉన్నా సినిమా ఇప్పటి వరకు కనీసం టీజర్స్ కాదు కదా, కనీసం క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. దాంతో ఆగస్టులో సినిమా రిలీజ్ అవుతుందా అన్న డైలామా స్టార్ట్ అయింది జనాలు. రిలీజ్ విషయంలో పెద్దగా డిలే చేయని చరణ్ కి కూడా గేమ్ చేంజర్ విషయంలో మాట తప్పాల్సి వచ్చింది. అయితే ఈసారి అలా కాకుండా జాగ్రత్త పడుతున్నారు మెగా పవర్ స్టార్. మరి ఈసారి చరణ్ మాట మీద నిలబడతారా? చరణ్ కూడా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. వీటిలో చరణ్, బుచ్చుబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ద మీద అంచనాలు విపరీతంగా ఉన్నాయి. కంప్లీట్ రస్టిక్ లుక్ లో విలేజ్ స్పోర్ట్స్ మ్యాన్ గా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నారు చరణ్. దాంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సంవత్సరమే షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్న బుచ్చిబాబు అండ్ టీమ్ మాత్రం నెక్స్ట్ ఇయర్ మార్చిలో సినిమాను రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. అదే వారంలో మరిన్ని సినిమాలు పోటీ పడుతుండటంతో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటారంటూ టాక్. చరణ్ చేస్తున్న పెద్ద సినిమా కాస్త అటు ఇటైనా పర్వాలేదు. అయితే సుకుమార్ తో అనౌన్స్ చేసిన చరణ్ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళ్తుందనేది మాత్రం క్లారిటీ లేదు. రంగస్థానంలో బ్లాక్ బాస్టర్ సక్సెస్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇదే కాంబినేషన్ లో సెట్ కావటంతో రంగస్థలం లాంటి క్రేజీ మూవీ వస్తుందనుకోవటంతో హ్యాపీ. అయితే ఈ సినిమా సెట్స్ మీదకెళ్లాలంటే చరణ్ పెద్దని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సుకుమార్ సినిమాని స్టార్ట్ చేసి తర్వాత రిలీజ్ గురించి ప్లాన్ చేసుకుంటారు టీమ్. సో ఈ సినిమా కూడా రిలీజ్ ఎప్పుడన్నది సస్పెన్సే. డైరెక్టర్లు రెడీ, ప్రొడ్యూసర్లు రెడీ, హీరోలు రెడీ, హీరోయిన్లు కూడా రెడీ. అందరూ ఉన్నా కానీ సినిమా స్టార్ట్ చేస్తే ఎప్పుడు రిలీజ్ అన్నది మాత్రం క్లారిటీ ఉండటం లేదు. షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయినా కూడా రిలీజ్ ఎప్పుడంటే చెప్పలేమంటున్నారు నిర్మాతలు. సినిమా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అన్నారు. ఇదిగో రిలీజ్ అవుతోంది అన్నారు. తీరా థియేటర్లలోకి సినిమా మాత్రం రావడం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు ఎప్పుడెప్పుడు థియేటర్లలోకొస్తుందా అని చూస్తున్నారు ఫ్యాన్స్. 4 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉన్న ఈ భారీ పిరియాడిక్ మూవీ ఇప్పటికే 5 సార్లు పోస్ట్ పోన్ అయింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతి నుంచి అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న హరిహర వీరమల్లు మే 9న రిలీజ్ డేట్ ఇచ్చింది. కానీ ఇంకా షూట్ బ్యాలెన్స్ ఉండడంతో సినిమా ఇప్పుడు కూడా థియేటర్లలోకొచ్చే పరిస్థితి లేదు. ఈ నెల 30న సినిమా రిలీజ్ అవ్వొచ్చు అని టాక్ నడుస్తున్నా ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది మాత్రం బిగ్ క్వశ్చన్ గానే కనిపిస్తోంది. అంతా అయిపోయినా హరిహర వీరమల్లే ఇంకా థియేటర్లలోకి రావడానికి ఆపసోపాలు పడుతోంది. అలాంటప్పుడు ఇంకా సగం ఉన్న ఓజీ సంగతి ఇప్పుడెలా చెబుతాం అనుకుంటున్నారు జనాలు. సుజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ ఓజీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ షూటింగ్ ఇంకా అవ్వకపోవడం, రకరకాల కారణాలతో సినిమా పోస్ట్ పోన్ అవడంతో కొత్త రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇవ్వలేదు నిర్మాతలు. అందుకే కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. చిరంజీవి సినిమాలంటే జనాల్లో క్యూరియాసిటీ ఉండటం సహజం. అదీకాక ఈ మధ్య అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమాలు ట్రై చేస్తూ ఉండటంతో ఎప్పుడెప్పుడు సినిమాలు రిలీజ్ అవుతాయా అన్న క్యూరియాసిటీ పెరుగుతోంది జనాలు. మరి ఈ క్యూరియాసిటీకి తగ్గట్టు సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయా? అన్ని కరెక్ట్ గా జరిగితే ఈ పాటికి చిరంజీవి సినిమా రిలీజే 4 నెలలయ్యుండేది. కానీ సీన్ రివర్స్ అయింది. సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన విశ్వంభర అసలు రిలీజ్ ఎప్పుడవుతుందో తెలియని డైలమాలో పడిపోయింది. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్లో సోషియో ఫ్యాంటసీ యాక్షన్ మూవీగా 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ డేట్ ఇచ్చింది. కానీ విఎఫ్ఎక్స్ బ్యాలెన్స్ ఉండడంతో సినిమాని మేకి పోస్ట్ పోన్ చేసింది. అయితే మే ఆల్రెడీ వచ్చేసిన రిలీజ్ డేట్ మీద మాత్రం ఇంకా అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు టీం.
అసలు చూచాయగా కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియడం లేదు. చిరంజీవి చేస్తున్న మరో 2 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ పై రిలీజ్ డేట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. చిరంజీవి శ్రీకాంత్ వోదలతో ప్రాజెక్టు కమిట్ అయ్యారు. నాని ప్రొడ్యూసర్ గా తెరకెక్కబోతున్న ఈ యాక్షన్ మూవీస్ సెట్స్ మీదకెళ్లడానికి టైం పడుతుంది. ఇప్పటివరకు సెట్స్ మీదకే వెళ్లని ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది డౌటే. అయితే అనిల్ రావిపూడితో కమిట్ అయిన సినిమా మాత్రం నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు అదే సీజన్ ని కన్ఫర్మ్ చేసుకున్న టీం డేట్ మార్చే ఛాన్స్ దాదాపు లేనటే. పెద్ద హీరోల సినిమాలంటే సీజన్ చూసుకోవాలి, అన్ని కరెక్ట్ గా ఉండాలి, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కావాలి. కాబట్టి నిదానంగా రిలీజ్ డేట్ చూసుకుంటారు. అయితే ఈ మధ్య మిడ్ రేంజ్ సినిమాలకు కూడా రిలీజ్ టైల్మా కంటిన్యూ అవుతోంది. తెలుగు ఆడియన్స్ కి మాత్రమే సొంతమైన బాలయ్య మాసిజం యాక్టింగ్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా పరిచయం కాబోతోంది. బాలయ్య ఫస్ట్ టైం అఖండ 2తో పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. అఖండతో అదిరిపోయే హిట్ అందుకున్న బాలయ్య తన కలెక్షన్ల స్టామినాని ఇండియా వైడ్ గా అఖండ 2తో చూపించడానికి రెడీ అవుతున్నారు. అందుకే సినిమా మేకింగ్ కి కూడా టైం పడుతోందని తెలుస్తోంది. సెప్టెంబర్లోనే సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేసిన టీం ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి షిఫ్ట్ అవుతున్నట్టు టాక్ నడుస్తోంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల లిస్ట్ లో జాయిన్ అవుతున్న నాని కూడా పెద్ద సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా హిట్ 3తో మరో హిట్ అందుకున్న నాని వరుసగా సినిమాల్ని లైనప్ చేశారు. దసరాతో తన కెరియర్ కి బిగ్గెస్ట్ మాస్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ వోదలతో ద ప్యారడైజ్ మూవీ చేస్తున్నారు నాని. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన నాని ఈ భారీ సినిమాని నెక్స్ట్ ఇయర్ మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్టు డేట్ ఇచ్చేశారు. అయితే అదే టైంలో చరణ్ పెద్ది సినిమా కూడా డేట్ ఇచ్చింది. చరణ్తో పోటీ నానికి రిస్క్ కాబట్టి డేట్ చేంజ్ అనేది తప్పదు అని తెలుస్తోంది. అయితే అది ఎప్పుడు అన్నది మాత్రం తేలాల్సి ఉంది. కావలసినంత క్రేజ్ ఉన్న సక్సెస్ కోసం ట్రై చేస్తున్నారు విజయ్ దేవరకొండ. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విజయ్ మంచి టైం చూసుకొని తన సినిమాల రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. మరి అనుకున్నవి అనుకున్నట్టు రిలీజ్ అవుతాయా? ఇప్పటివరకు మరీ ఎక్కువ బడ్జెట్తో విజయ్ దేవరకొండ సినిమాలు చేసింది లేదు. కానీ ఈసారి మాత్రం కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో సినిమా చేస్తున్నాడు రౌడీ హీరో. 100 కోట్ల బడ్జెట్తో పవర్ఫుల్ పీరియాడిక్ స్పై యాక్షన్ డ్రామాగా సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ బ్యానర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్న కింగ్డమ్ సినిమా ఇప్పటికే ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మే 30న రిలీజ్ అవుతోంది. విజయ్ దేవరకొండ మరో 2 సినిమాలు కూడా లైన్ లో పెట్టాడు. కింగ్డమ్ తో పాటు ఆల్రెడీ రాహుల్ సాంక్రత్యన్ సినిమా కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. మైత్రి మూవీస్ బ్యానర్ లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ అని టాక్ స్పీడప్ అయింది. అయితే ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వచ్చేది మాత్రం అస్సలు హింట్ కూడా లేదు. విజయ్ కెరియర్ లో మరో భారీ సినిమాగా తెరకెక్కబోతోంది ఈ మూవీ. ఇలా టాలీవుడ్ లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలపై ఆడియన్స్ లో ఎంత క్యూరియాసిటీ ఉందో రిలీజ్ డేట్స్ మీద కూడా అన్నే ప్రశ్నలున్నాయి. మరి ఈ డౌట్స్ క్లియర్ అవ్వాలంటే నిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సిందే. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సినిమాలు థియేటర్లలోకి రావాల్సిందే. ఇది వాటి బిగ్ స్టోరీ. కీప్ వాచింగ్ 10 TV.